2019లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే తెలంగాణలో అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై చర్యలకు మీరు సిద్ధంగా ఉంటారా? 100% పాళ్ళు. రేపు ఇబ్రాహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనే వ్యక్తి అడ్రస్ కూడా ఉండడు. నెంబర్ 1. ఏం చేస్తారు అడ్రస్ మీరు? అడ్రస్ మీన్స్ అధికార ఎమ్మెల్యేగా ఉండలేడు. ఓకే ఓకే. మీరు అడ్రస్ అంటే రాయలసీమలో చేసినట్టుగా మాకు అలవాటు లేవు. లేపేసుడు కొట్టేసుడు కాదు మాతోని. మాతోని అయ్యేది ఒకటే, ప్రజల మద్దతుతో ఇంటికి పంపించేది ఉంది. ఆ కార్యక్రమం చేస్తాం తప్పకుండా. మేము చేయాల్సిన పని లేదు, ప్రజలే చేస్తారు. కాబట్టి ఇబ్రాహీంపట్నంలో ఆయన చేసిన ప్రతి అవకతవకను తప్పకుండా బయటికి తీసుకొస్తాం. పేదవాళ్ళకి న్యాయం చేస్తాం. ఏ పేదలకు అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం పోరాడతాం. అందులో అనుమానమే లేదు. నేను కలెక్టరేట్ కోసం పోరాడిన, ఆయన కాదు పోదు రాజేందర్ నగర్ పోతుంది, ఎక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అన్నాడు. వచ్చిన తెల్లారి పేపర్లు వేసిండు, నేను ముఖ్యమంత్రి తన కొట్లాడి తీసుకొచ్చినాను. ఓకే బై ఫైన్, దాన్ని కూడా మేమేమనలే. నువ్వు కొట్లాడింది లేదు, నువ్వే చెప్పినావు బెంగళూరు రోడ్డుకు వస్తుందని చెప్పావు. ఇక్కడ నేను కలెక్టర్ గారికి కానీ ఓకే, అందరికి కూడా నచ్చదు. కొంతమంది ఇది కూడా తప్పే అంటారు. ఎవరు అడ్వాంటేజ్ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలలో అట్లెట్లా పెడతారు ఇబ్రాహీంపట్నం అని ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నారు. మేము ఆ రోజు మాకే కావాలని మేము పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితమో లేక ప్రభుత్వ నిర్ణయమో మాకైతే వచ్చింది. ఎక్కడైతే బెంగళూరు హైవేకి పోతుందనేటువంటి ఈ పెద్ద మనిషి ఉన్నాడో, వచ్చిన తెల్లారే నేను కొట్లాడి తీసుకొచ్చినా అని చెప్పిండు. ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు. ఓకే రైట్, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మేము చేపించిన పనులకు, నేను నియోజకవర్గంలో నేనున్నప్పుడు చేసిన పనులకు వచ్చి ఫౌండేషన్ వేసుకుంటారు. దాన్ని ఏం తప్పు పట్టం కదా, దట్ ఈస్ ప్రోటోకాల్. అవి మేము తెచ్చి తీసుకొచ్చి చేయించినాం. అవి ప్రభుత్వ సొమ్మే. ఇలా ప్రభుత్వానికి ప్రతినిధిగా నువ్వు ఉన్నావు, చేసుకో. మేము దాన్ని ఎవరం కూడా కాదనలేము. ఈరోజు మెట్రో రైలు వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిండు ఆ రోజు. ఈరోజు కేసీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇవన్నీ సహజం, ఇవి రొటీన్గా జరిగేటివి. అవి ఎవరైనా రేపు కేసీఆర్ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేసినాయి, రేపు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేస్తుండొచ్చు. ఇవన్నిటిని మనము ప్రతిదాన్ని తప్పు పట్టలేము. ప్రజల కోసం, ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో, మరి ఇప్పుడు మీరు ఎలా రేపు వాళ్ళ గురించి తప్పకుండా 2019లో 100% ఇబ్రాహీంపట్నంలో మేము ఉంటాం. అక్కడ జరిగిన అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని అంతా ఎండగడతాం, తీసుకొస్తాం. ప్రజలకు జరిగిన న్యాయానికి ఎక్కడ అన్యాయం జరిగిందో న్యాయం చేస్తాం. ఇబ్రాహీంపట్నంలో ఆయన అడ్రస్ ఉంటే ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరు అంటున్నారు. ఎవరు గెలుస్తారని అక్కడ ఎమ్మెల్యేగా? మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తారా? అంత కాన్ఫిడెంట్ ఎందుకు? 1000% గెలుస్తాడు. మల్రెడ్డి రంగారెడ్డి గెలవడు అనే మాట లేదు. ఇంకా 2009లో ఇబ్రాహీంపట్నం నుంచే కదా మల్రెడ్డి రంగారెడ్డి. నేను అప్పుడు కొత్తగా పోయాను అక్కడ. ఆ 3 మండలాలు ఏదైతే ఉన్నాయో, ఆ 3 మండలాలలో నాకు చాలా ఇబ్బంది జరిగింది. నేను అప్పుడు కూడా లాస్ట్ డే నాడు పోయినాను. మొన్న మహేశ్వరం ఎలాగైతే పోయినామో, అసలు నేను ఎల్బీ నగర్లో ఉంటా అంటేనే అక్కడ పోయినాము. అది తయారు చేసి 5 ఏళ్ళు బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత మళ్ళీ మహేశ్వరం తెచ్చారు. 30 సంవత్సరాలు మంచాల మండలం అనే ఒక మండలం ఉంది. 30 సంవత్సరాల నుంచి మండల వ్యవస్థ వచ్చిన నుంచి ఆడ జెండా గట్ట ఊర్లు చాలా ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి పోయిన తర్వాత కమ్యూనిస్టుల కంచుకోటలో ఆడ జెండాలు కట్టి ఒక జెడ్పీటీసీని, ఒక ఎంపీపీని గెలిపించారు. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవడు గెలవలే ఆడ. అంటే చెప్తున్నా మీకు, అదైతే నిజంగా ఆడ ఉంది కదా, ప్రూఫ్ ఉంది కదా.